యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండల ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గట్టుమైసమ్మ ఆలయం వరకు చేపట్టనున్న బీటీ రోడ్ రెన్యువల్ పనులకు బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం మాల్యాల గ్రామం నుండి బొమ్మల రామారం మండల కేంద్రం వరకు చేపట్టనున్న బీటీ రోడ్ రెన్యువల్ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అలాగే మాల్యాల గ్రామం నుండి ధర్మారెడ్డిగూడెం గ్రామం వరకు నూతనంగా నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని పేర్కొంటూ, నూతనంగా నిర్మిస్తున్న మరియు రెన్యువల్ చేస్తున్న ఈ రహదారులు పూర్తయితే ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా మారడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అదే ప్రకారం ఇప్పుడు కూడా గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ రోడ్లే కాదు, ఈ గ్రామంలో మొన్ననే అంతర్గత రోడ్లు కానీ, ఇందిరా మిల్ల విషయమే కానీ, పెన్షన్ల విషయమే కానీ, రేషన్ కార్డు విషయంలో మండలానికి మల్యాలంటే ఒక ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ సభ్యులకు, గ్రామ పెద్దలకు, మండల నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఆలోచన చేయండి, ఒక చరిత్ర. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఈ బొమ్మల రామారం మండలం హెచ్ఎండిలో ఉన్న ఎన్నడూ రూపాయి కూడా ఇచ్చిన పాపాన బోరే. మరి మీ బిడ్డ, మీ బీర్లైలే, మీ కొడుకు వచ్చిన తర్వాత ఈ మండలానికే 40 కోట్ల పైచీలకు హెచ్ఎండి నిధులు తీసుకొచ్చిన. హెచ్ఎండి నిధులు అంటే ఔటర్ రోడ్ వరకే ఉండేది, ఔటర్ రోడ్ వరకే హెచ్ఎండి నిధులు ఇచ్చేది. కానీ మీ బిడ్డ బీర్లైలే గెలిచినాక ఔటర్ ఉత్తర మొన్ననే 2 కిలోమీటర్లు ఇది మల్యాల ధర్మారెడ్డిగూడెం కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మరి చాలా మంది ఇక్కడ మా అక్క చెల్లెలు ఫోన్ చేసి, అన్నాను వచ్చినాక రోడ్ వస్తున్నావు, వాళ్ళు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ఎలకతోకంత రోడ్డు పోయలే, నువ్వు మాట ఇచ్చినావంటే 3.5 కోట్లతోటి 3,60,00,000తోటి 2.5 కిలోమీటర్లు ఈ బీటీ శాంక్షన్ చేసినాం. 2 నెలల్లో ఇది పూర్తి చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఈ గ్రామం చాలా చైతన్యవంత గ్రామం. ఫోన్లు కొట్టిరంటే ఒకరికి 100 ఫోన్ కొడతారు. నేను 100 ఫోన్లు చెప్తా. ఎవరు ఫోన్ ఎత్తాగానే అన్నా మా రోడేది, అది శాంక్షన్ అవుతామన్నా అన్న మా రోడేది. వాళ్ళు 10 ఏళ్ళు నమ్ముకున్నాం, చేయలేము, మాట ఇస్తే తప్పవన్నా. ఆలేరులో మీరు వచ్చినాక అభివృద్ధి కానొస్తుంది. వాళ్ళు గతంలో ధనిక రాష్ట్రంలో చేయని పనులు మీరు అప్పుడే తెలంగాణలో అన్ని అప్పులున్నా, వాళ్ళు రాష్ట్రం తప్పులున్నా ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ అభివృద్ధి చేస్తారన్నా. మల్యాల రోడ్ వేయాలంటే రోడ్ ఓపెన్ నాడు వస్తా, మళ్ళీ రోడ్డు ప్రారంభం అయినాక, కంప్లీట్ అయినాక భోజనం పెట్టాలి. ఇప్పుడే మన సర్పంచ్ అంటే తప్పకుండా మా ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందన్నా, సన్న బియ్యం వండి పెడతా అంటుంది. మరి మీరు ఆలోచన చేయండి, గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేల కోట్లు వేసిరు, ఎంతో మంది నాయకులను చేసిరు. ఎవరన్నా ఈ మాదిరిగా మీకు తెల్ల రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదోడి సొంతింటి కళ నెరవేర్చిన ప్రభుత్వం ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఇప్పటికే రోడ్లు కంప్లీట్ చేస్తాం. మీకున్నటువంటి
ధర్మారెడ్డిగూడెం వరకు రోడ్డు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మల్యాల నుంచి బొమ్మల రామారం దాకా 2 నెలల్లో కంప్లీట్ చేస్తానని మాట ఇస్తున్నా. 2వ విడత కూడా ఈ గ్రామానికి ఇందిరా మిల్లు ఎక్కిస్తానని చెప్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మీకు అందిస్తున్నటువంటి సంక్షేమం